కార్పెట్ ఏం చెప్పాలి ఇంకా సెల్ఫ్ కూడా అమ్ముతారు బూజు పడతాయి అడుగుతారు పైన స్టడీ అవర్ ఉంటుందా మీకు రాత్రికి? అక్కడ పెట్టుకుంటారా ఎవరిది వాళ్ళు? బ్యాగ్లో తీసుకుపోతారు, వాపస్ వస్తారా? అంటే ఎవరి ప్లేట్లు అలాగే ఉన్నాయి, ఒకరి ప్లేట్లలో ఒకరు తినేది ఏం లేదు. మళ్ళీ అక్కడ స్కూల్ దగ్గర బయట కొనుక్కుంటూ బయట తిరుగుడా ఏం లేదు కదా. ఆల్మోస్ట్ అవాయిడ్ చేయించాను, ఈరోజు బిస్కెట్స్ కూడా అవాయిడ్ చేయించాను. మీరు షూలు వేసుకోకపోయినా సరే కానీ ఈసారి ఇంటికి పోయినప్పుడు అందరు ఖచ్చితంగా షూ అనేటువంటి తీసుకొని వచ్చిర్రు, ఇవి ఎక్కడ పెట్టాలనేటువంటి నాకు క్వశ్చన్ మార్క్ అయింది. మానిటరింగ్ కావట్లేదు, అర్థమట్లేదు. వాళ్ళు చెప్పులు వేసుకున్నా సరే. ఇప్పుడు మీరు వాటర్ గురించి చెప్పేసిన, మీకు ఈగలు దోమలు ఇంకో ప్రాబ్లం అన్నా చేతులు అంటే ఇట్లా తెలుస్తుంది, కింద సాక్స్ లేకపోతే కాళ్ళకు దోమలు కుడితే ఎట్లా తెలుస్తుంది? డెంగ్యూ దోమ అనేది ఉట్టి పొద్దున పూటనే కుడుతుంది, రాత్రికి కుట్టదు. రాత్రికి సార్ మిమ్మల్ని చూస్తాడు, సాక్స్ లేపిస్తాడు, నిండగా మొక్కలు వండుకోబెడతాడు, అదంతా జరుగుతుంది. కానీ డెంగ్యూ దోమ రాత్రికి రాదు, పొద్దున్నే వస్తుంది. అందుకే సాక్స్లు వేసుకోమంటున్నాను, నేను కూడా అందుకే వేసుకొని వచ్చిన. మీరు ఏ చెప్పులన్నీ వేసుకోండి, సాక్స్ వేసుకోండి వాటితో పాటు. అందరు కొబ్బరి నూనె తెచ్చుకుంటారు కదా, ఇస్తారు కదా ఇక్కడ కూడా. మన చేతులకు కాళ్ళకి మంచిగా పెట్టుకోవాలా, సాక్స్లు వేసుకోవాలా. మీరు స్కూల్లో ఫ్రైడే చేస్తుండ్రా? చెత్త అంతా క్లీన్ చేస్తున్నారా స్కూల్లో? చేపిస్తుండ్రా? వాళ్ళు చేయరా? వాళ్ళు చేస్తారు, మీరు కూడా చేస్తారు. ఇక్కడ కూడా మీ హాస్టల్ మొత్తం ఫ్రైడే వేసుకోవాలి, అందరు కలిసి వేసుకోవాలా. ఎక్కడ చెత్త పడేయద్దు. పొద్దున్న యోగా చేస్తుండ్రా? అందరికీ నమస్కారం. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సి నుంచి ఎంబీబీఎస్ మేడం వీణా మేడం రావడం జరిగింది, వారితో పాటు స్టాఫ్ కూడా రావడం జరిగింది. నిన్న నైటే వచ్చేసి కూడా పిల్లలందరికీ కూడా ఈ సీజనల్ డిసీజెస్ పైన అవేర్నెస్ కల్పించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా మేడం విజిటింగ్కి వచ్చేసి హాస్టల్ పరిసరాలను మరియు ప్రతి రూమ్ను, స్టోర్ రూమ్ను కూడా విజిట్ చేసేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడంతో పాటు సిక్ బోర్డర్గా ఉన్నటువంటి ఒకరిద్దరు పిల్లలకు కూడా మానిటరింగ్ చేయడం జరిగింది. ఇటువంటి ఫెసిలిటీ అనేటువంటి ప్రతి నెల చేస్తూ మాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మా యొక్క మనవి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వీణా, పిహెచ్సి వేల్పూర్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు మేము ఎస్సీ హాస్టల్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చినాము. ఇక్కడ ప్రెమిసెస్ అంతా బయట చూసినాము, నీట్గానే ఉంది. బయట ప్లాంటేషన్స్ అవి కూడా పెట్టారు, కూరగాయలు అవన్నీ. కిచెన్ చూడడం జరిగింది, అది కూడా నీట్గానే ఉంది. పిల్లలు ఉండే హాస్టల్ రూమ్స్, వాళ్ళ బెడ్స్, కార్పెట్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి. హాస్టల్ ప్రెమిసెస్ అంతా నీట్గా ఉంది. స్టోర్ రూమ్ కూడా ఇన్స్పెక్షన్ చేయబడింది. అన్నీ వాళ్ళకి ఇచ్చిన బియ్యము, పప్పులు, సామాన్లు అన్నీ క్లీన్గానే ఉన్నాయి. ఆరో ప్లాంట్ ఒకటి ఇక్కడ లేదు, వీళ్ళకి బయట నుండి మినరల్ వాటర్ ప్రొవైడ్ చేపిస్తున్నారు వార్డెన్ సార్ ఇక్కడ. పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళారు. ఒక 4-5 పిల్లలు సిక్ ఉన్నారు, వాళ్ళని చూసి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ కూడా పిల్లలు ఉన్న టైంలో మా సూపర్వైజరీ స్టాఫ్, లోకల్ ఏఎన్ఎం, ఆశాస్ అందరు విజిట్ చేసి పిల్లలకి వెక్టర్ బౌండ్ డిసీజెస్, వాటర్ బౌండ్ డిసీజెస్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది.